హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్కి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అన్నీ కూడా ఆఫీసర్ లెవెల్ పర్మనెంట్ పోస్టులు అనమాట. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు చేరగానే శాలరీ 90,000 పర్ మంత్ పే చేస్తారనమాట. అండ్ దీనికి మీకు అర్హత ఏముండాలి అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి, బీటెక్, ఎంటెక్, పీజీ, సిఏ చేసిన వాళ్ళకి, లా చేసిన వాళ్ళకి, ఐసీడబ్ల్యూహెచ్ అందరికీ కూడా మీరు డిగ్రీ తర్వాత ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు అండ్ అన్నీ కూడా పర్మనెంట్, చాలా మంచి శాలరీతో ఇస్తున్నారు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nationalinsurance.nic.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. అప్లై చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. మీరు అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అన్నారు కదా, ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇది సబ్మిట్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ లాగిన్ చేయాలి. ఇక్కడ లాగిన్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు కదా, పాస్వర్డ్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, NICL అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పోస్టులు. అందులో మీకు జనరలిస్ట్ పోస్టులు ఉన్నాయి, స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. స్కేల్ 1 కిందకు వస్తుందన్నమాట. దీనికి మీరు ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉంది. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది 12th జూన్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 3rd జూలై వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం ఉందన్నమాట. ఫీ కూడా మీరు అప్పటిలోపే పే చేయాలన్నమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఇక్కడ phase 1 అండ్ phase 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఏమో జూలై 20th టెంటేటివ్గా ఇస్తున్నారు అండ్ సెకండ్ ఫేజ్ 31st ఆగస్టు. సో మీకు 2 monthsలోనే మీకు జాబ్ పొందే అవకాశం అనమాట. కేటగిరీ వైజ్గా అండ్ డిసిప్లిన్ వైజ్గా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే స్పెషలిస్ట్లో వచ్చేసి మీకు డాక్టర్స్, లీగల్, ఫినాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్లో వచ్చేసి డాక్టర్స్ ఉంది, మళ్ళీ ఫైనాన్స్, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్స్. అండ్ ఇంకొకటి జనరలిస్ట్ పోస్ట్కి వచ్చేసి 170 ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్రిజర్వ్డ్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలాట్ చేశారనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎమాలిమెంట్స్ అండ్ బెనిఫిట్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, 50,925 రూపీస్ బేసిక్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 90,000 పర్ మంత్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీకు ఏమేమి అలవెన్స్ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 90,000 పర్ మంత్ మీకు శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి అంటే డాక్టర్ పోస్ట్కి వచ్చేసి మీకు MBBS కానీ, MD కానీ, MS కానీ ఆర్ PG మెడికల్ డిగ్రీ ఉండాలన్నమాట. లేదంటే ఈక్వలెంట్ ఫారిన్ డిగ్రీస్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్వి వాళ్ళు కూడా. తర్వాత లీగల్కి వచ్చి మీకు గ్రాడ్యుయేట్ ఆర్ PG అనేది లాలో చేసి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫినాన్స్ వాళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్ లేదంటే ICAA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే BCom కానీ MCom కానీ చేసిన వాళ్ళు 60% అగ్రిగేట్తో ఎలిజిబుల్ అవుతారనమాట. SC ST వాళ్ళకి 55 చాలు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మీరు BE ఆర్ BTech, ME ఆర్ MTech, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, MCA కానీ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారండి. 60% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. అండ్ SC ST వాళ్ళకి 55% వస్తే చాలు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వచ్చి మీకు BE, BTech, ME, MTech అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి గ్రాడ్యుయేట్
ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అంటున్నారు చూడండి. మీరు ఎనీ డిగ్రీ అంటే బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఎవరైనా సరే, బీఫార్మసీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎనీ స్ట్రీమ్ అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% అగ్రిగేట్ ఉండాలి జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% అగ్రిగేషన్ ఉంటే చాలా అనమాట. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎనీ గ్రాడ్యుయేషన్తో చాలా అంటే చాలా మంచి అవకాశం, మంచి శాలరీతో ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అది 1/5/2025 వరకు చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, తర్వాత డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మనం చెప్పాం కదా, phase 1 అండ్ phase 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆన్లైన్లో. తర్వాత phase 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వీటిలోంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. 30, 35, 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కండి. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ phase 2 కండక్ట్ చేస్తారు. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే, 250 మార్క్స్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది ఇందులో. మీకు ఇక్కడ చూడండి, జర్నలిస్ట్ పోస్ట్కి ఒక ప్యాటర్న్ ఉంది, స్పెషలిస్ట్ పోస్టులకి ఒక ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు మనం జర్నలిస్ట్ మాట్లాడుకుందాం. ఎనీ డిగ్రీ అర్హత ఉంది కాబట్టి ఇది చెప్తాను. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో ప్రతి దాని నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ప్రతి టాపిక్ నుంచి. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 250 క్వశ్చన్స్కి 250 మార్క్స్ ఇస్తారు, అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్. తర్వాత స్పెషలిస్టులు అయితే కనుక రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్లో మీకు అడిషనల్గా ఉంటుంది టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో కూడా 50 ఉంటుందన్నమాట. 250 మార్క్స్కి అనమాట టోటల్. తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 మినిట్స్ టైం ఇస్తారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు, ఎస్సే అండ్ ప్రెసిస్ కాంప్రహెన్షన్, ఈ టాపిక్స్లో ఉంటుందన్నమాట. సో ఈ 2 త్రూ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. రాంగ్ ఆన్సర్ కూడా ఉందండి. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ కూడా ఉందన్నమాట. మీరు కేర్ఫుల్గా ఉండాలి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 250 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అనమాట. అంటే 250 పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాలండి. కొంచెం ఫీజు ఎక్కువే ఉంది, బట్ చాలా అంటే చాలా మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలులో ఇచ్చారు. అదే తెలంగాణ వాళ్ళకి అయితే కనుక హైదరాబాద్, వరంగల్లో ఉందన్నమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మెయిన్స్కి, ప్రిలిమ్స్కి రెండిటికి మన సొంత స్టేట్లోనే ఉంది. అండ్ మన సొంత స్టేట్లోనే పోస్టింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి అవకాశం అండ్ మంచి శాలరీతో గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్